ప్రైజ్లాడండి. ఈరోజు కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం 33, 34 వచనాలు ధ్యానం చేసుకుందామండి. నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలో పాడేదను. నేను ఉన్నంతకాలము నా దేవుని కీర్తించెదను. ఆయన గూర్చిన ధ్యానము ఆయనకి ఇంపుగా ఉండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. చూద్దామండి, ఇక్కడ కీర్తనల గ్రంథంలో భక్తుడు ఏమని అంటున్నారు? జీవితకాలం అంతా, నేను బ్రతికిన కాలం అంతా దేవుని కీర్తిస్తాను, పాడతాను, ధ్యానం చేస్తాను, సంతోషిస్తాను అంటున్నాడండి. మరి భక్తుడు ఎక్కడ సంతోషిస్తూ ఉన్నాడు? దేవునిలో సంతోషిస్తూ ఉన్నాడు, లోకంలో కాదండి. లోకం కూడా సంతోషాన్ని ఇస్తుంది, శాంతినిస్తుంది. కానీ యేసయ్య ఏమన్నారు? నేను మీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను, కానీ ఈ లోకం ఇచ్చే శాంతి కాదు అన్నారండి. ఈ లోకపు సంతోషం, ఆనందం, శాంతి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయని గ్రహిద్దాం. కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత ఏమీ ఉండదు. శాశ్వతమైన సంతోషం, సమాధానం, శాంతి మనకు కావాలి అంటే మన సృష్టికర్త దగ్గరకు రావాల్సి ఉంటుందని గుర్తుంచుకుంటామండి. అలాగే ఇక్కడ దావీదు జీవితకాలం అంతా కీర్తిస్తాను, కొనియాడుతాను, ఆరాధిస్తాను అని ఎందుకన్నాడండి? ఎందుకు తీర్మానం చేసుకున్నాడు? దేవుని యందు నమ్మిక ఉంచాడండి. 125వ కీర్తనలో ఉంటుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు అని వ్రాయబడి ఉన్నది. నమ్మిక ఉంచువారు అలా కదలని సియోను కొండవలె ఉంటారని బైబిల్ చెప్తూ ఉంది. అందుకే ఆ నమ్మిక ఉంచిన దావీదు భక్తుడు సంతోషంగా, ఆనందంగా ఉండి కీర్తనలు పాడుతూ ఉన్నాడండి. ఆయన త్రోవల్లో నడిస్తే ధన్యత ఉంటుందని భక్తుడు గుర్తించాడు. 119వ కీర్తన 171వ వచనంలో కూడా వ్రాయబడి ఉంటుంది, నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును, నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును అని దావీదు భక్తుడు అంటున్నట్లు మన పెదవులు కూడా ఆనందగానములతో స్తోత్రములు చేయాలండి. మన నాలుక స్తుతి ఆరాధనలతో ఉండాలి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది, నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను అని వ్రాయబడినట్లు మన హృదయమంతా సంతోషంతో ఉండాలి. మన తలంపులన్నీ ఆయనకి ఇష్టంగా ఉంటే హృదయంలో స్తుతి ఉంటుందని గ్రహిద్దామండి. 149వ కీర్తనలో వ్రాయబడి ఉంటుంది, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకి స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక, నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురుతోనూ సితారతోనూ ఆయన గుర్చి గానము చేయుదురుగాక. చూద్దామండి వచనాన్ని. కొత్త కీర్తనలతో, స్తోత్ర గీతాలతో సమాజంలో సంతోషించే వారంగా, ఆయన్ని కీర్తించే వారంగా, ఆయన్ని ఘనపరిచే వారంగా, ఆనందించే వారంగా, నాట్యం చేసే వారంగా, అలాగూ తంబురతో, సితారతో గానం చేసే వారంగా ఉండాలని బైబిల్ చెప్తూ ఉందండి. అంతేగాక యెహోవా మహాత్మ్యము గలవాడని, అధిక స్తోత్రము నొందదగిన వాడని, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట మరి ఆయన క్రియలను కొనియాడమని 145వ కీర్తనలో చెప్తూ ఉందండి. ఆయన ప్రభావ, మహిమ, ఆయన ఆశ్చర్య కార్యాలు ధ్యానించే వారంగా ఉందామండి. అంతేగాక ఆయన రాజ్య మహోన్నత ప్రభావము, ఆయన బలమును నరులకు తెలియజేయాలి అని వాక్యం చెప్తూ ఉందండి. మరి 145వ కీర్తన 12, 13 వచనాలు ఏమి రాయబడింది అంటే, నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకొందురు, నీ శౌర్యమును గురించి పలుకుదురు, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడని తెలుసుకుని మనము కృంగిన స్థితిలోనే ఉండగా నలిగిన వారిని, బంధింపబడిన వారిని విడిపించే దేవుడు కనుక ఆ బంధింపబడిన స్థితిలోనే ఉండకుండా ఆ దేవుని ఆశ్రయించి నమ్ముకుని మన హృదయాలను ఆయన తట్టు తిప్పుకుంటే సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో, ఉప్పొంగుచున్న హృదయంతో ఆరాధన చేసే వారంగా ఉందామండి. దినదినము స్తుతించుకుంటూ ఆయన రాజ్య ప్రభావంను గురించి ఇతరులకు తెలియజేస్తూ అది శాశ్వత రాజ్యం అని, ఆ నిత్య రాజ్యానికి వారసులం అవటానికి ఆ దేవాది దేవుని కృపలో దాచబడదామండి. వాక్యం పట్ల శ్రద్ధగా ఉండకుండా శ్రద్ధతో ప్రతిరోజు కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. మనసారా హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాభావంతో లోబడదామండి. దేవుడు మనల్ని అందరినీ ఆయన దయలో, కృపలో భద్రపరచునుగాక. ఆమెన్.